హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలెక్కని. మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నేను కూడా బాగుండాలని. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మన పొలంలోకైతే వచ్చామండి. మనం ఏంటంటే మన మీకు చూపించాను కదండి, అది పొట్టకొచ్చింది, తుంపుకొచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు అది కంకికైతే వచ్చిందండి. మనమైతే అక్కడైతే మధ్య అయితే వేసుకోవడానికి మనమైతే గుంజలు అన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. చూడండి, గుంజలు మచ్చకండి, చాలా పెద్ద గుంజలు అయితే కొడుతున్నాడు మా ఆయన. చూడండి ఎలా ఉందో గుంజ, ఎత్తున వస్తుందా. అబ్బో చాలా బరువు ఉందండి. నీటాలు కొట్టినట్టు మా ఆయన కాలు గుంజలు కొట్టమంటే నీటాలు కొట్టిండండి. చూడండి ఒకసారి ఎలా ఉందో, అసలు లేపలేకున్నాడు. నేనైతే అన్న బరువు ఉందండి, మామూలు బరువులు. ఎందుకంటే మగవాళ్ళు కదండి, వాళ్ళైతే ఎత్తగలుగుతారు, మన ఆడవాళ్ళం కాబట్టి ఎత్తలేమండి. చూడండి ఇలాంటి గుంజలు అయితే 4 అయితే కొట్టాలండి. మనమైతే 4 గుంజలు కొట్టాలి. దాని మీదకి మనము బడలైతే కొట్టుకోవాలి. ఎందుకంటే అడవి కాదండి, మన కింద పనుకోవడానికి అంత వీలు కాదు. మనం ఏకాడికి మచ్చి మీద ఉండాలి. చూడండి నెల్లెలు ఎలా ఉన్నాయో, ఆ కష్టాలు మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడండి ఎట్టబడిపోయినవే. చూడండి ఇది గోరింద కంప అయితే అంటారు దీన్ని. ఇదైతే కలుపుకుంటే అసలు వదలదు. చూడండి గోరింద కంప అయితే అంటారు దీన్ని. ఇదైతే కరుచుకుంటే ముళ్ళులే తిరిగిపోతాయండి అక్కడనే మనకు బాడీలో. చూడండి ఎలా ఉందో. ఇదైతే తీసి పక్కన పెట్టుకుని పోవాలి మనము, ఇలాంటివి కరుచుకుంటేది. చూడండి అడవిలోకి అయితే వచ్చామండి. అడవిలో అంటే మాకు గుంజలు పడాలంటే అడవికి అయితే రావాల్సిందేనండి. మామూలుగా అయితే బయట అయితే మనకైతే శాలకెట్లా అయితే చిక్కవండి. కంపల్సరిగా అయితే కొండకే రావాలా, అడవిలోనే కొట్టుకోవాలా, పోవాలా గుంజలు. చూడండి ఏంటి కాయ రాలిపోయినా. చూడండి మా ఆయన అయితే నెల్లలు అయితే కొడుతున్నాడు. మనకైతే మంచి మీద వేసుకోవడానికి నెల్లలు అయితే కొడుతున్నాడండి. ఇదైతే పూర్వం, ఇదైతే బంకమానండి. పూర్వం మా నాన్న అయితే మమ్మల్ని అయితే ఈ బంకమానికి ఇలా చెక్కి ఈ బంక కొట్టి మమ్మల్ని అయితే సాకేవాడు. చూడండి నాకు ఈ మాను వచ్చే మా నాన్నే గుర్తుకొచ్చాడు. చూడండి ఎలా ఉందో మాను. ఏమనేది కొండవో మన ఎర్రవలకు మన అంటండి ఇది. ఎందుకంటే మనకు పూర్వంలో సైకిళ్ళు ఉండవు, పోవడానికి బైకులు ఉండవు. ఇప్పుడేంటి సైకిళ్ళు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏంటంటే మనం ఎంతవరకు కాలం నడుకుతూనే వెళ్ళాలా, రావాలి. చూడండి ఇక్కడైతే మా ఆయన అయితే కొట్టేశాడండి గుంజలు. మనకైతే మంచి మీదకి వేసుకునేటి బడలు అయితే కొట్టాడు. చూడండి కనీసం అంటే ఒక 60 బడలు అయితే ఖచ్చితంగా అయితే కొట్టాలండి. 60 ఇలాంటివి అయితే 60 కొట్టాలండి. మీకు మచ్చేసే రోజు కంపల్సరీగా అయితే చూపిస్తాను. మేము మచ్చ ఎలా పెట్టుకునేది, ఎలా కట్టేది, మేము ఎలా పైన ఎలా కట్టుకునేది అన్నీ అయితే చూపిస్తాను. అట్టా చెరువు పోతుండాలా, కాపలో ఉండాలా. నాకైతే అన్ని కష్టాలు అయితే తప్పడం లేదండి. ఇప్పటికైతే చేను దగ్గర కాపలు ఉండకపోతే ఏమవుతుందంటే, మనం కౌలుకు తీసుకునే చేను కాబట్టి కాపలు ఉండకపోతే ఏమవుతుందంటే, మనం ఎప్పుడో వేసుకున్నాం కాబట్టి ఏమన్నా పందులు గిందులు పడితే అందులో 2 రోజుల నుంచి అయితే పందులు అయితే తిరుగుతున్నాయంటండి. మా చేలో కూడా తిరిగిందంట. మీకు అయితే చూపిస్తాను తర్వాత. పందులు ఎలా తిరిగినాయా, ఎలా తిన్నాయా అని అయితే చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా దీని అమ్మటి అట్టవేనావు. చూడండి ఎలా ఉన్నాయో మనకైతే బడలు. అవన్నీ కొట్టేటి ఇప్పుడు 60 బడలు అయితే కొట్టాలి ఇప్పుడు మనము. ఎందుకు అండి ఈ అడవికి వచ్చే అడవి దోమలు నన్నే ఖర్చేయండి. నేను అది ట్యూబ్ అయితే తెచ్చుకోవాలండి, ఇలా రాసుకునేది దోమలు ఖర్చకుండా. ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటానండి ఈసారి. అడవిలోకి వచ్చి ఎందుకంటే నన్నే ఖర్చేయండి ఈగలు. పారి ఎందుకు పారి. నాకు గొడ్డలు ఉంటే నేను నరుకుదునండి, నాకు వచ్చి నరికేది.
పోయేటి రా గొడ్డలు మా వాళ్ళకి చీపేయాలంట నరికేది. చూపించు ఒకసారి మా వాళ్ళకి. చూడండి ఇవి అయితే మనమైతే చాలా క్లీన్ చేయాలండి దీన్ని అయితే. ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఇవి అయితే ఖచ్చితంగా అయితే మనం బడలు కదా మనకు అరుచుకునేవి కాబట్టి ఇవన్నీ బాగా నీట్గా చెక్కి మనమైతే వేసుకుంటాము. లేకపోతే చూడండి ఇలాంటి కర్రలు అయితే నీట్గా అయితే చెక్కాలి. చూడండి ఇలాంటి బాగా నీట్గా అయితే చేసుకోవాలి కర్రని. ఎందుకంటే మనకు ఒత్తుకోకుండా మళ్ళీ మనం గడ్డి కూడా అయితే కోసుకోవాలండి మంచి మీదకి. ఇది మచ్చి అంటే అబ్బో ఒక పెళ్లి చేసిన మేన ఉంటుందండి, మామూలు కాదు. లోపలైతే ఉడికిపోయినామండి. ఈగలతో కనిపించుకొని చేర్చిపోయిన గాలికైతే బయటకైతే వచ్చాము. గాలి అయితే చాలా ప్రశాంతంగా వెళ్తుంది. చూడండి ఎలా అయిపోయినాము లోపల పోయి. మనకైతే ఈ బడలు అయితే సరిపోవండి, ఇంకా అయితే చాలా అంటే చాలా ఇంకా దండి కొట్టాలా మనము. చూడండి ఇప్పటికైతే 2 ఇప్పుడైతే ఒక 15 బడలే తీసుకోండి. ఇంకా 45 కొట్టాలి, 45 కొట్టాలండి ఇంకా. అండ్ ఎందుకంటే మేము మచ్చి వేసుకోవాలి కల్లా మా ఆయన అయితే చాలా పెద్ద మచ్చి వేస్తాడండి. ఎందుకంటే అయితే వచ్చానండి, ఇప్పుడు దాకైతే గుంజలు అయితే కొట్టేసాము. చూడండి ఇట్లా కంకికి అయితే వచ్చింది మన పొలము. చూడండి బాగా ఫుల్గా అయితే పొట్టతో ఉంది. మనం ఇప్పుడు ఏంటంటే గుంజలు కొట్టడం ఏంటంటే మన చేలు అయితే పందులు పని అంటండి, మీకైతే చూపిస్తాను. చూడండి మన చేలకైతే ఒక ఒంటి పంది అయితే వచ్చిందంటండి, బాగా ఎద్దు పంది. ఆ పంది అయితే ఆడొకదంటూ తినుకుంటా ఆమె లాస్ట్కి వెళ్ళిపోయిందంటండి. మీకైతే అది తినే దాంట్లో అయితే మీకైతే చూపిస్తాను. అది ఎలా తినిందా ఎక్కడ తినిందా అని అయితే చూపిస్తాను. పదండి చూపిస్తా. మా సైడు ఇప్పుడంటే మాకు ఇలా సుంకుకు వచ్చిందంటే పందులు అయితే ఇక్కడికైతే ఖచ్చితంగా అయితే పడుతుంటాయండి. మనం ఏంటంటే ఈరోజైతే మనం బడలు గుంజలు అన్నీ కొట్టి ఏర్పాటు చేసాం మచ్చకు. కానీ మీకు మచ్చ వేసే రోజు అయితే ఇదైతే ఈ పొలం అయితే మందేనండి. ఇక్కడ చూడండి ఇట్లా పొట్టకొచ్చినప్పుడు మన పైరుని పంది తింటే మనకి ఎంత బాధ ఉంటుందండి. అందుకటి బాగా జాగ్రత్తగా అయితే కాపులు అయితే కాయాలండి. ఈ పైరు ఇంత వయసుకు వచ్చేకల్లా మేము ఎంత కష్టపడినామో అండి. చూడండి ఇక్కడైతే ఒక దంట అయితే కొట్టేసింది చూడండి పంది. చూడండి ఇలా ఎరగదొక్కి ఇలా చేసి పెట్టిందండి. చూడండి వచ్చి 3 రోజులే మీద మంది వచ్చి దీంట్లోకి ఎరగదొక్కింది. చూడండి దంట్లన్నీ. చూడండి దంటు కూడా చచ్చిపోయింది. చూడండి ఎలా ఎరగదీసిందో. ఒక పంది కాబట్టి సరిపోయిందండి. ఒకవేళ గుంపు వచ్చే మొత్తం పైరు మొత్తం అయితే కొట్టేస్తున్నాయండి. చూడండి అక్కడ నుంచి అయితే ఆడొక 2 గంటలు ఆడొక 3 గంటలు అయితే ఇలా ఎరగదీసుకుంటూ పోయిందండి పంది. చూడండి ఎలా ఎరగదీసుకుంటూ పోయిందో. అదే కంచుంటే గుంపు అయితే మొత్తం అయితే తినేస్తాయండి. చూడండి మొత్తం అంటే చాలా వరకు అంటే పడదెక్కిందండి ఒక పంది. చూడండి కంకి రాకతోలకనే కంకి ఉందేమని కొట్టి తిని చూసిందండి. కానీ పాల కంకి కూడా లేదండి దీంట్లో. ఇప్పుడైతే బెండ అయితే పోసుకుంటుంది ఇది పైరు. చూడండి మా ఆయన అయితే ఇక్కడ ఇలా చూడండి ఇలాగైతే పంది అయితే కొట్టేసి ఉంటుందండి. మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టి దీనికైతే ఇంకొక సపోర్ట్ ఉండే దాంట్కైతే కట్టుకోవాలండి. ఎందుకంటే దీనికి కంకి
చూడండి ఇక్కడైతే వచ్చిన కానీ అయితే తినేసింది. మనం నేనేంటంటే బతుందని మళ్ళీ అయితే కడుతున్నాను. చూడండి ఇలా కింద పడితే తినేటన్నీ కట్టుకోవాలండి బాగా మనము పందులు తినేటి. ఇది మా పక్కన పెద్ద అయిందండి. పెద్ద అయిన దాంట్లో అయితే ఇదైతే పొట్టకు బాగా కంకి దాంట్లో అయితే పోసుకుంటుంది. అందుకు కాబట్టి పందులు అయితే పన్నాయండి దీంట్లో. అందుకు కాబట్టి చూడండి మొత్తం ఇదంతా పంది దున్నేదే. చాలా వరకంటే దున్ని పెట్టింది. ఒక పంది వచ్చింది కాబట్టి నెక్స్ట్ గుంపు వేసుకొస్తుందని చాలా భయపడుతున్నామండి మేమైతే. మామూలుగా భయపడడం లేదు. ఒక పంది వచ్చి చూసిపోయింది, ముందు మగ పంది వచ్చి చూసిపోయింది, తర్వాత లేడీస్ వస్తుందండి. అందుకైతే మేమైతే మర్చేసుకొని ఇక్కడే ఉండాలనుకుంటున్నామండి. రండి పోదాం. మొత్తానికైతే మనమైతే చేను చుట్టూ అయితే తిరిగామండి. చేను చుట్టూ తిరిగి మనం గుంజలు అయితే కొట్టాము. గుంజలు బడలు అయితే కొట్టాము మచ్చకి. మేము కట్టే మా సైడు మేము కట్టే పద్ధతిలో మీకైతే మచ్చ ఎలా కట్టేదైతే చూపిస్తాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.